హాయ్ ఎవ్రీవన్. 30 జాన్ 2020లో ఇండియాలో ఫస్ట్ కోవిడ్ కేసెస్ అనేది రిపోర్ట్ అయినాయి అనమాట. కానీ ఈ కోవిడ్ ని మనం అరికట్టడానికి చాలా వరకు మనకు హెల్ప్ చేసింది ఏంటంటే వ్యాక్సినేషన్ అన్నమాట. కానీ ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ మనకు ఒక ప్రాబ్లమ్ గా మారుతుందా రండి తెలుసుకుందాం. యాక్చువల్ గా ఇప్పుడు మనం రీసెంట్ గా మనం న్యూస్ ని సర్వ్ చేస్తుంటే మనకు కామన్ గా వినపడే పదం ఏంటంటే కోవిషీల్డ్ అనమాట. సో ఈ కోవిషీల్డ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఏంటంటే ఆస్ట్రాజెనికా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ లో ఏం చెప్పారంటే ఈ కోవిషీల్డ్ తో వ్యాక్సినేట్ అయిన వాళ్ళలో ఒక టీటీఎస్ అనే రేర్ సైడ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళు గుర్తించినట్టు వాళ్ళు చెప్పారు. సో ఈ టీటీఎస్ వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ క్లాట్ అవ్వటం, ఇంకా లో ప్యాలెట్ కౌంట్ బాడీలో ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ లో ప్యాలెట్ కౌంట్ వల్ల ఏంటంటే ఎక్సెస్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. కానీ దీని గురించి చాలా మంది వరి అవుతున్నారు, కానీ అంత వరిగా అనవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్ గా ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక 10 lakhs మందికి వ్యాక్సినేటెడ్ అయ్యారు. కానీ దాంట్లో ఓన్లీ 7 to 8 members కే ఈ టీటీఎస్ అనే సైడ్ ఎఫెక్ట్ అనేది వీళ్ళు ఆస్ట్రాజెనికా వాళ్ళు గుర్తించినట్టు చెప్పారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 42 days లోపడి వాళ్ళలోనే ఈ టీటీఎస్ ని వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు గుర్తించినట్టు చెప్పారు. అండ్ టోటల్ 3 doses తీసుకున్న వాళ్ళలో అసలు కండిషనే లేదన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మందికి 3 doses అని అయిపోయినాయి కాబట్టి మనం అంత వరిగా అనవసరం లేదు దీని మీద.